నమస్తే దేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం ఆసక్తికరంగా కనిపిస్తోంది. 2023కు ముందు తర్వాత స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. గతంలో బీఆర్ఎస్ తిరుగులేని ఆధిపత్యం చెలాయించింది. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికల దగ్గర నుంచి కాంగ్రెస్ పుంజుకొని ఓటు బ్యాంకును స్థిరపరచుకుంది. అప్పటి నుంచి ఏ ఎన్నిక జరిగినా కాంగ్రెస్ ఓటు బ్యాంకు చెక్కు చెదరడం లేదు. త్రిముఖ పోటీలో ప్రతిపక్షాల మధ్య ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అవుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల శాత పరంగా అధికార పార్టీనే పైచేయి సాధించింది. కాంగ్రెస్తో పోలిస్తే ప్రతిపక్షాలు ఓట్లు రాబట్టడంలో బాగా వెనుకబడ్డాయి. స్థానిక ఎన్నికల్లో ముక్కోడపు పోటీ కాంగ్రెస్కే కలిసొచ్చింది. తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికల దగ్గర నుంచి ఓటర్ల ఆలోచనలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. అప్పటి నుంచి కాంగ్రెస్ ఓటు బ్యాంకు పదిలంగా ఉండగా ప్రతిపక్షాల ఓటు బ్యాంకులు మాత్రం కాస్త అటు ఇటుగా అవుతున్నాయి. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు పార్టీల బలాబలాలేంటో చాటి చెప్పాయి. ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలిచిందనే దానికంటే ఓట్ల శాతాన్ని ప్రాతిపదికగా తీసుకుంటే ఓటర్ల ఆలోచన తీరుపై మరింత స్పష్టత వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 38 లక్షల మంది ఓటేసిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్కు 39.08% ఓట్లొచ్చాయి. అదే బీఆర్ఎస్కు 28.75% ఓట్లు, బీజేపీకి 15.67% ఓట్లు వచ్చాయి. ఎంఐఎంకు 3.28% ఓట్లొచ్చాయి. ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు కలిపి కూడా ఓట్ల శాతం 44 దాటలేదు. ఈ లెక్కన అధికార పార్టీకి తిరుగులేదని తేలిపోయింది. తెలంగాణలో త్రిముఖ పోటీ ఉన్న కాంగ్రెస్కే అడ్వాంటేజ్ అవుతోంది. ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీఆర్ఎస్, బీజేపీల మధ్య చీలిపోతోంది. బీజేపీకి ఓట్లు పెరిగినా కూడా ఆ పెరిగే ఓట్లు బీఆర్ఎస్ ఓటు బ్యాంకు నుంచే చీలుతున్నాయి తప్ప కాంగ్రెస్ ఓటు బ్యాంకు చెద్దటం లేదు. దీంతో కాంగ్రెస్ ఓట్లు సాలిడ్గా ఆ పార్టీకే పడిపోతున్నాయి. ఇక బీజేపీ, బీఆర్ఎస్ ఓట్ల శాతం విషయానికొస్తే ఆ రెండు పార్టీల్లో ఓ పార్టీ ఓట్ల శాతం పెరిగితే మరో పార్టీ ఓట్ల శాతం తగ్గిపోతుంది. అంతకు మించి ఈ రెండు పార్టీల్లో కూడా ఏ పార్టీ అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చే పరిస్థితిలో ఉండడం లేదు. తద్వారా ప్రతిపక్షాలు రెండో స్థానం కోసం పోటీ పడ్డంతోనే వాటికి సరిపోతుంది. అసలు మొదటి స్థానంపై గురిపెట్టే అవకాశమే వాటికి రావడం లేదు. రెండో స్థానం కోసమే గట్టి పోటీ ఉండడంతో అది రావడమే ఘనమని సరిపెట్టుకునే స్థితిలో ప్రతిపక్షాలున్నాయి. కాంగ్రెస్ ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే తెలంగాణ ఆవిర్భావం తర్వాత 10 ఏళ్లు ఇబ్బందులు పడ్డా 2023 అసెంబ్లీ ఎన్నికల దగ్గర నుంచి కాంగ్రెస్ ఓటు బ్యాంకు స్థిరపడిందని గణాంకాలు చెబుతున్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు మున్సిపల్ ఎన్నికల వరకు కూడా కాంగ్రెస్ ఓటు బ్యాంకు చెక్కు చెదరకుండా కొనసాగుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతం చూస్తే కాంగ్రెస్కు 39.40% ఓట్లొస్తే బీఆర్ఎస్కు 37.35% ఓట్లొచ్చాయి. అదే బీజేపీకి 13.90% ఓట్లు, ఎంఐఎంకి 2.22% ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత 6 నెలల వ్యవధిలో జరిగిన లోక్సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఓటు బ్యాంకు అలానే ఉంది. 2024 లోక్సభ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతం చూస్తే కాంగ్రెస్కు 40.10% ఓట్లు, బీజేపీకి 35.08% ఓట్లు, బీఆర్ఎస్కు 16.68% ఓట్లు, ఎంఐఎంకి 3.02% ఓట్లు వచ్చాయి. అసెంబ్లీతో పోలిస్తే లోక్సభకు వచ్చేసరికి కాంగ్రెస్ తన ఓటు బ్యాంకు స్థిరంగా ఉంచుకోవడమే కాదు, కాస్త పెంచుకుంది కూడా. అదే ప్రతిపక్షాల విషయానికొస్తే బీఆర్ఎస్, బీజేపీ ఓట్ల శాతాలు అసెంబ్లీతో పోలిస్తే తారుమారయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో రెండో స్థానంలో ఉన్న బీఆర్ఎస్ లోక్సభకు వచ్చేసరికి 3వ స్థానానికి పడిపోయింది. అదే అసెంబ్లీ ఎన్నికల్లో 3వ స్థానంలో ఉన్న బీజేపీ లోక్సభకు వచ్చేసరికి 2వ స్థానానికి ఎగబాకింది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతాన్ని 2023 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చినా కాంగ్రెస్ ఓట్లకు డోకా లేదని తేలిపోతుంది. బీఆర్ఎస్ ఓటు బ్యాంకు తగ్గగా బీజేపీ ఓటు బ్యాంకు కాస్త పెరిగింది. అంటే బీఆర్ఎస్కు తగ్గిన ఓటు బ్యాంకు కాస్త బీజేపీకి బదిలీ అయిందని గణాంకాలు చెబుతున్నాయి. అదే ఎంఐఎం విషయానికొస్తే ఓటు బ్యాంకులో మరీ ఎక్కువ తేడా కనిపించడం లేదు. ఇక్కడ లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి రెండో స్థానం దక్కడానికి మోడీ ఇమేజ్ కారణమనే వాదన ఉంది. అదే సమయంలో బీఆర్ఎస్ పెద్దగా పుంజుకోకపోవడము కారణమే. కానీ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తన రెండో స్థానాన్ని నిలబెట్టుకున్న ఓట్ల శాతం మాత్రం పెంచుకోలేకపోయింది, పైగా తగ్గించుకుంది. ఇక ఆ తగ్గిన ఓట్లు కాస్త బీజేపీకి పడ్డంతో ఆ పార్టీ ఓట్ల శాతం కాస్త పెరిగినట్టుగా కనిపిస్తోంది. ఏ తర్వాత ముక్కోణపు పోటీ కాంగ్రెస్కే లాభమని తేలిపోతోంది. తెలంగాణలో పేరుకు 3 ప్రధాన పార్టీలున్నా ఓటర్లు మాత్రం కాంగ్రెస్ అనుకూల వ్యతిరేక ఓటర్లుగా మాత్రమే ఉన్నారనేది గత 2 ఏళ్లలో జరిగిన ఎన్నికలు నిరూపిస్తున్న సత్యం. ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్కు పడే ఓట్లు కూడా కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లే. కాకపోతే ఎవరు కాంగ్రెస్కు నిజమైన ప్రతిపక్షంగా ఉన్నారనే విషయంలో ఓటర్ల మధ్య కూడా కాస్త కన్ఫ్యూజన్ ఉంది. అసెంబ్లీకి వచ్చేసరికి బీఆర్ఎస్ ను, లోక్సభకు వచ్చేసరికి బీజేపీని కాంగ్రెస్ కు ప్రధాన ప్రత్యర్థిగా పరిగణిస్తారనే విషయాన్ని స్పష్టంగానే కనిపిస్తోంది.
కానీ స్థానిక ఎన్నికలకు వచ్చేసరికి బీజేపీ కాస్త పుంజుకున్నట్టుగా, బీఆర్ఎస్ ఓట్లు కాస్త తగ్గినట్టుగా కనిపించడం దేనికి సంకేతం అనే చర్చ ఇప్పటికే మొదలైపోయింది. అలా చూసుకున్నా బీజేపీ బీఆర్ఎస్ కు ప్రభుత్వ వ్యతిరేక ఓటును పంచుకోవాల్సిందే తప్ప ఎవ్వరికీ కొత్తగా ఓటర్లు ఆకర్షితులయ్యే అవకాశం కనిపించడం లేదు. తద్వారా ప్రభుత్వ అనుకూల ఓట్లను ఆకర్షించడంలో రెండు ప్రతిపక్ష పార్టీలు విఫలమైనట్టే. పైగా ఈ రెండు పార్టీలు ఒకదాని ఓటు బ్యాంకుని మరొకటి లాక్కునే ప్రయత్నంలో బిజీగా ఉన్నాయి. అందుకే కాంగ్రెస్ నేతలు కూడా ప్రతిపక్షాలు రెండో స్థానం కోసమే పోటీ పడుతున్నాయని ధీమాగా చెప్పగలుగుతున్నారు. మొత్తం మీద తెలంగాణలో గత 2 ఏళ్లుగా కాంగ్రెస్ ఓటు బ్యాంకు స్థిరపడింది. ఆ ఓటు బ్యాంకును ప్రతిపక్షాలు టచ్ చేయలేకపోతున్నాయి. అసెంబ్లీ అయినా, పార్లమెంట్ అయినా, లోకల్ అయినా కాంగ్రెస్ ఓటరు అధికార పార్టీతోనే ఉంటున్నాడు. అభిప్రాయం మార్చుకోవాలని అనుకోవడం లేదు. కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓటర్లలో అభిప్రాయాలు మారిపోతున్నాయి. బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఎవరిని ఎంచుకోవాలనే విషయంలో పూర్తి స్థాయిలో క్లారిటీ రావడం లేదు. కనీసం ఏదో ఒక పార్టీ ఓటు బ్యాంక్ కూడా స్థిరపడడం లేదు. ఈ పరిణామం అధికార పార్టీకి మరింత రాజకీయ సానుకూలత తెచ్చిపెడుతోంది. 2 ఏళ్లుగా తంటాలు పడుతున్నా అటు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ తమ ఓటు బ్యాంకును స్థిరపరచుకోలేకపోవడం ప్రతిపక్షాలుగా వైఫల్యమే అని చెప్పక తప్పదు. ఇక్కడ బీజేపీ ఓటు బ్యాంకులో స్వల్ప పెరుగుదల కూడా సహజ పరిణామ క్రమంలానే కనిపిస్తోంది. గతంలో ఓ దశలో దాదాపుగా 45% ఓటు బ్యాంకును సాధించిన బీఆర్ఎస్ అక్కడి నుంచి క్రమంగా పతనమవుతూ వచ్చింది. ఇప్పుడు 20% ఓటు బ్యాంకుకే పరిమితమైందే. కాకపోతే ఆ ఓటు బ్యాంక్ కూడా ఖచ్చితంగా తర్వాతి ఎన్నికల్లో గులాబీ పార్టీకే పడుతుందనే గ్యారంటీ లేకపోవడం దురదృష్టకరం. అలా 2023 అసెంబ్లీ ఎన్నికల దగ్గర నుంచి ఇప్పటి మున్సిపల్ ఎన్నికల వరకు చూసుకుంటే అధికార పార్టీగా కాంగ్రెస్ మాత్రమే తన ఓటు బ్యాంకును స్థిరపరచుకుని పదిలంగా కాపాడుకుంటోంది. ప్రతిపక్షాలు బీజేపీ బీఆర్ఎస్ మాత్రం తమ ఓటు బ్యాంకుపై సరైన క్లారిటీ లేకుండా ఉన్నాయి. పైకి సర్కారుకి ఎన్ని సవాళ్లు విసిరినా గ్రౌండ్లో పునాదుల విషయంలో మాత్రం ఆ పార్టీలకు తడబాటు తప్పడం లేదు. అదే 2023కు ముందు తెలంగాణలో బీఆర్ఎస్ది పైచేయిగా ఉండేది. కాంగ్రెస్ 2వ స్థానంలో, బీజేపీ 3వ స్థానంలో ఉండేవి. అప్పట్లో బీఆర్ఎస్ ఓట్ల శాతం కూడా ఎక్కువగానే ఉంది. కానీ క్రమక్రమంగా బీఆర్ఎస్ తన పట్టు కోల్పోతూ వచ్చింది. 2023 నుంచి కాంగ్రెస్ రాజకీయంగా ఆధిపత్యం స్థిరపరచుకున్నా అంతకుముందు పరిస్థితి వేరుగా ఉంది. తెలంగాణ తెచ్చామని చెప్పుకుని టీఆర్ఎస్, తెలంగాణ ఇచ్చామని చాటుకుని కాంగ్రెస్ ఓటర్ల ముందుకెళ్లాయి. కానీ తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలి 10 ఏళ్లు టీఆర్ఎస్ పైచేయి సాధించింది. కాంగ్రెస్ 2వ స్థానానికే పరిమితమైంది. దీనికి 2018 అసెంబ్లీ, 2019 లోక్సభ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతాలే తిరుగులేని నిదర్శనం. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఏకంగా 46.87% ఓట్లు సాధించింది. అప్పుడు కాంగ్రెస్ కు 28.43% ఓట్లు, బీజేపీకి 6.98% ఓట్లు, ఎంఐఎంకి 2.71% ఓట్లు వచ్చాయి. అదే 2019లో లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి టీఆర్ఎస్ కు 41.29% ఓట్లు, కాంగ్రెస్ కు 29.48% ఓట్లు, బీజేపీకి 19.45%, ఎంఐఎంకి 2.78% ఓట్లు వచ్చాయి. ఇక్కడ మిగతా పార్టీలతో పోలిస్తే టీఆర్ఎస్ స్పష్టమైన రాజకీయ ఆధిపత్యాన్ని చూపించింది. ప్రతిపక్షంలోనూ తన ఓటు బ్యాంకుని మరీ తగ్గకుండా చూసుకోవడంలో కాంగ్రెస్ సక్సెస్ అయిందనే చెప్పుకోవాలి. అదే బీఆర్ఎస్ విషయానికొస్తే అధికారంలో ఉండగా వచ్చిన ఓట్ల శాతానికి, ప్రతిపక్షంలోకి వచ్చాక వచ్చిన ఓట్ల శాతానికి పొంతం లేదు. పైగా ఓటు బ్యాంకు దాదాపుగా సగానికి పడిపోయింది. పోనీ ఆ సగానికి పడిన ఓటు బ్యాంక్ అయినా స్థిరంగా ఉందా అంటే అది లేదు. మరింతగా పతనమవుతూ జారుడు మెట్ల మీద ఉంది. అదే బీజేపీ విషయానికొస్తే తెలంగాణ వచ్చిన తొలి 5 ఏళ్లు సింగిల్ డిజిట్ ఓట్ల శాతం దాటిన బీజేపీ 2019 లోక్సభ ఎన్నికల దగ్గర నుంచి డబుల్ డిజిట్ కు చేరి అప్పటి నుంచి ఓటు బ్యాంకు పెంచుకోవడానికి నానా పాట్లు పడుతోంది. కాషాయ పార్టీకి ఎంతో కొంత ఓట్ల శాతంలో పురోగతి ఉన్నా ఆశించిన స్థాయిలో మాత్రం లేదనే చెప్పాలి. ఇక్కడ ఎంఐఎం ఓటు బ్యాంకులో మాత్రం ఎప్పుడూ పెద్దగా మార్పు రాలేదు. ఇక్కడ ఓట్ల శాతం చాలా అంశాలపై క్లారిటీ ఇస్తోంది. ఓ పార్టీ బలాబలాలతో పాటు ఓటర్ల మనోభావాలు, వారి అభిప్రాయాల్లో మార్పు, సమకాలీన రాజకీయ స్థితిగతుల్ని స్పష్టంగా తెలియచెబుతోంది. ఇక్కడ గెలిచిన సీట్లు తాత్కాలికంగా పార్టీల బలాబలాలకు చిహ్నమైతే దీర్ఘకాలంలో ఓట్ల శాతమే పార్టీల వాస్తవ బలాన్ని కళ్లకు కడుతుందనేది రాజకీయ పండితులు చెప్పే మాట. ఓట్ల శాతాన్ని బట్టే పార్టీ పునాదులు ఏ స్థాయిలో ఉన్నాయో తేలుతుంది. అలా చూసుకుంటే కాంగ్రెస్ పునాదులు మొదటి నుంచి పదిలంగానే ఉన్నాయి. అందుకే ఆ పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఓట్ల శాతంలో మరీ ఎక్కువ అంతరం లేదు. కానీ టీఆర్ఎస్ 10 ఏళ్లు అధికారంలో ఉన్నా పార్టీ పునాది బలంగా లేకపోవడంతో ప్రతిపక్షంలోకి రాగానే ఓట్ల శాతం సగానికి పడిపోయింది. బీజేపీకి గ్రౌండ్లో బలంపై సరైన అంచనానే లేదు. ఆ పార్టీకి ఏ ఎన్నికల్లో ఎన్నోట్లొస్తాయో ఆ పార్టీకి ఖచ్చితంగా తెలీదు అనేది బహిరంగ రహస్యం.
అందుకే వస్తే అనూహ్య ఫలితాలు, లేకపోతే మరీ తక్కువ స్థాయి సీట్లు రావడం కాషాయ పార్టీకి సాధారణమే. ఎంఐఎం విషయానికొస్తే పాత బస్తీ వరకు పార్టీ పునాదులు పటిష్టంగా ఉండడంతో ఆ పార్టీ ఓట్ల శాతంలో పెద్ద తేడా కనిపించడం లేదు. ఇలా పార్టీ పునాదికి ఓట్ల శాతానికి డైరెక్ట్ లింక్ ఉందని తేలిపోతోంది. తెలంగాణ ఆవిర్భావం నుంచి రాష్ట్రంలో ముక్కోణపు పోటీ కొనసాగుతోంది. మొదట్లో బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం చూసి ఆ పార్టీ పెద్ద పోటీదారుగా ఉండదనే అంచనాలున్నా ఆ తర్వాత కాషాయ పార్టీ కూడా మెల్లగా పుంజుకుందే. ఇప్పుడు త్రిముఖ పోటీ లేదని ఎవరూ గట్టిగా అనలేని పరిస్థితి. దీంతో ఈ త్రిముఖ పోటీని విముఖ పోటీ చేయడానికి ఎప్పటికప్పుడు ప్రతి పార్టీ మిగతా రెండు పార్టీలకు చీకటి ఒప్పందాలున్నాయని ప్రచారం చేస్తూనే ఉంది. ఈ విషయాన్ని ఓటర్లు కూడా ఒక్కోసారి ఒక్కో విధంగా నమ్ముతూ వచ్చారు. అందుకు తగ్గట్టే పార్టీల ఓట్ల శాతాలు అటు ఇటు అవుతున్నాయి. అయితే ఈ కన్ఫ్యూజన్లో కూడా కాంగ్రెస్ ఓటర్ మాత్రం స్థిరంగానే ఉంటున్నాడు. బీజేపీ, బీఆర్ఎస్ ఓటర్లలోనే కాస్త ఎక్కువ అయోమయం కనిపిస్తోంది. దీనికి తోడు జరిగిన రాజకీయ పరిణామాలు కూడా ఈ రెండు పార్టీల మధ్య ఏదో ఉందనే అనుమానాలు పుట్టుకురావడానికి కారణమయ్యాయి. దీంతో ఏదో ఉందేమో అనుకునే సందిగ్ధాన్ని కాంగ్రెస్ తనకు అనుకూలంగా మార్చుకుంది. అదే సమయంలో ఈ సందిగ్ధతకు తెరదించడంలో ఆ రెండు పార్టీలు అంత చొరవ తీసుకోలేదనే అభిప్రాయాలున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ కు స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి పదిలంగా ఉన్న పునాదులు కూడా అడ్వాంటేజ్ గా మారాయి. ప్రతి ఊర్లో కాంగ్రెస్ కు క్యాడర్ ఉండడం ఆ పార్టీకి బాగా కలిసొచ్చింది. రాజకీయంగా ఎలాంటి మార్పు వచ్చినా కాంగ్రెస్ ఓటర్లు చెక్కు చెదరకుండా ఆ పార్టీని ఆదరిస్తూ వచ్చారు. అదే అడ్వాంటేజ్ మిగతా రెండు పార్టీలకు లేకపోవడంతో వాటికి ఒడిదుడుకులు తప్పడం లేదు. ప్రస్తుతానికి తెలంగాణలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు మాత్రమే స్థిరపడింది. మిగతా రెండు పార్టీల్లో ఏవీ తమకు ఖచ్చితంగా ఇంత ఓట్ల శాతం ఉందని కానీ ఇన్ని ఓట్లొస్తాయని కానీ గట్టిగా చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నాయి. మరి మిగతా రెండు పార్టీలకు ఎప్పటికి ఓటు బ్యాంకు స్థిరపడుతుంది అనేది భవిష్యత్తులో తేలాల్సిందే. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోగా జీహెచ్ఎంసీ, పరిషత్ ఎన్నికలున్నాయి. ఇవి కూడా పార్టీ గుర్తుల మీదే జరుగుతాయి కాబట్టి వాటిలో అయినా ప్రతిపక్షాలు తమ ఓటు బ్యాంకును స్థిరపరచుకుంటాయా, కనీసం ఒక్క పార్టీ అయినా తమ ఓటు బ్యాంకును కాపాడుకుంటుందా అనేది ఉత్కంఠకు దారితీస్తోంది. తెలంగాణ ఏర్పడి 12 ఏళ్లు అవుతోంది. రాజకీయంగా చాలా మార్పులొచ్చాయి. అయితే ప్రధానంగా 2023 ఎన్నికలకు ముందు తర్వాత అని చెప్పుకునేలా రాజకీయ పరిణామాలు జరిగాయి. మరి అప్పుడు ఇప్పుడు పరిస్థితులను విశ్లేషిస్తే పార్టీల బలాబలాలు, వాటి స్థితిగతులు భవిష్యత్తును అంచనా వేయడానికి ఉపయోగపడుతున్నాయా లేదా అనేదే ఇప్పుడు చూడాల్సిందే. దేశంలో 29వ రాష్ట్రంగా మనుగడలోకొచ్చిన తెలంగాణలో ఆవిర్భావం నుంచి 3 ప్రధాన పార్టీలే రాజకీయం చేస్తున్నాయి. అందులోనూ కాంగ్రెస్, బీజేపీ రెండూ జాతీయ పార్టీలు కాగా బీఆర్ఎస్ మాత్రమే ఏకైక ప్రధాన ప్రాంతీయ పార్టీగా ఉంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2023 అసెంబ్లీ ఎన్నికల వరకు ఉద్యమ నేపథ్యాన్ని బీఆర్ఎస్ బాగా క్యాష్ చేసుకుంది. అందుకే 2023 అసెంబ్లీ ఎన్నికల దగ్గర నుంచి కాంగ్రెస్ ఓటు బ్యాంకు పెరగడమే కాకుండా స్థిరపడిందే. మిగతా రెండు పార్టీలు రెండో స్థానం కోసం పోటీ పడాల్సిన పరిస్థితి వచ్చింది. తెలంగాణలో తొలి 10 ఏళ్లు బీఆర్ఎస్ రాజకీయ ఆధిపత్యం ప్రదర్శించినా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ జాతీయ స్థాయిలో ప్రత్యర్థులు కావడంతో ఎవరి ఓటు మరొకరికి బదిలీ అయ్యే పరిస్థితి లేదు. దీంతో ఆ రెండు పార్టీలకు తమ ఓట్లు పోకుండా చూసుకోవడానికి బీఆర్ఎస్ తంటాలు పడాల్సి వచ్చేది. కానీ మళ్లీ 2 ఏళ్లలో ఆ పరిస్థితిలో మార్పొచ్చింది. ఎప్పట్లాగే జాతీయ స్థాయిలో ఇప్పటికీ కాంగ్రెస్, బీజేపీనే ప్రత్యర్థులుగా ఉన్నాయి. ఆ రెండు పార్టీల మధ్య ఓటు బదిలీ ఇప్పుడు జరగడం లేదు. కానీ ఇప్పుడు కూడా బీఆర్ఎస్ ఈజీ టార్గెట్ అవుతోంది. కాకపోతే కాంగ్రెస్ ఓటు బ్యాంకు స్థిరపడడంతో ఆ పార్టీకి బీఆర్ఎస్ నుంచి ఓట్లు బదిలీ అయ్యే ప్రసక్తే లేదు. కానీ బీఆర్ఎస్ లాగే ప్రతిపక్షంలో ఉన్న తెలంగాణలో ఎదిగే దశలో ఉన్న బీజేపీకి మాత్రం బీఆర్ఎస్ నుంచి ఓటు బదిలీ అవుతోంది. ఈ పరిణామమే బీఆర్ఎస్ ను కలవరపెడుతోంది. అసలు కాంగ్రెస్ కంటే బీజేపీ నుంచే తమకు ఎక్కువ ముప్పుందని బీఆర్ఎస్ ఉలిక్కిపడాల్సి వస్తోంది. ఈ కారణంగానే కాంగ్రెస్ ఆధిపత్యానికి సవాల్ చేసే పార్టీనే లేకుండా పోయింది. తెలంగాణలో వచ్చిన మరో ప్రధాన మార్పు ఏంటంటే తొలి 10 ఏళ్లలో 3 పార్టీలు వేటికవే విడిగా పోరాడి తమ ఓటు బ్యాంకుల్ని కనుగొని వాటిని స్థిరపరచుకునే ప్రయత్నం చేశాయి. ఆ విషయంలో వేటికవే తమవైన ఫలితాలు సాధించాయి. కానీ మళ్లీ 2 ఏళ్లలో కూడా 3 పార్టీలు వేటికవే విడివిడిగా పోరాడుతున్నా తొలి 10 ఏళ్లలో జరిగిన రాజకీయ పరిణామాలు ఓటర్ల ఆలోచనను తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఆ ఫలితంగానే కేవలం కాంగ్రెస్ ఓటు బ్యాంకు మాత్రమే స్థిరపడింది. కానీ ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ, బీఆర్ఎస్ మాత్రం తమ ఓటు బ్యాంకును ఇంకా కనుగొనే ప్రయత్నంలోనే ఉన్నాయి. అధికార పార్టీ ఒకవైపు రోజురోజుకు బలం పెంచుకుంటుంటే ప్రతిపక్షాలు మాత్రం రోజుకో రకమైన రాజకీయంతో అవి కన్ఫ్యూజ్ అవుతూ వచ్చాయి. వాటి ఓటర్లను కూడా అయోమయంలో పడేస్తున్నాయి. తెలంగాణలో ఏ రకంగా చూసినా తొలి 10 ఏళ్లలో ముక్కోణపు పోటీ నడిచిందే. కానీ మళ్లీ 2 ఏళ్లలో పైకి త్రిముఖ పోటీ ఉన్న ఓట్ల పరంగా చూస్తే మాత్రం కాంగ్రెస్కి అనుకూలమా,
వ్యతిరేకమా అనే కోణం మాత్రమే తెరపైకొస్తోంది. ఆ స్థాయిలో ఓట్లు కన్సాలిడేట్ చేయడంలో కాంగ్రెస్ విజయవంతమైంది. అలా త్రిముఖ పోటీ ఉన్నా కాంగ్రెస్ అనుకూల ఓటు చెక్కు చెదరకుండా కొనసాగుతోంది. కానీ ప్రతిపక్షంలో రెండు పార్టీల మాదిరిగానే వాటికి పడే ఓట్లలోనూ స్థిరత్వం కొరవడుతోంది. ఈ పరిణామం ఫైనల్ గా కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ గా మారుతోంది. దీనికి తోడు కాంగ్రెస్ కు పునాదులు బలంగా ఉండడంతో ఏ స్థాయిలో ఎన్నికలు జరిగినా ఫలితాలు హస్తం పార్టీకి అనుకూలంగా వస్తున్నాయి. ఇంకా సూటిగా చెప్పాలంటే తెలంగాణలో తొలి 10 ఏళ్లు బీఆర్ఎస్ రాజకీయ ఆధిపత్యం సాధించినట్టు కనిపిస్తున్నా అది పూర్తిగా నిజం కాదని ప్రతిపక్షంలోకొచ్చాక తేలిపోయిందే. కానీ కాంగ్రెస్ మాత్రం తొలి 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నా మళ్లీ 2 ఏళ్లు పవర్లో ఉన్నా ఓట్ల శాతం విషయంలో స్థిరత్వం కొనసాగించి రాజకీయ ఆధిపత్యమేంటో ప్రత్యర్థులకు చూపించింది. ప్రతిపక్షంగా 25% ఓట్లు తగ్గకుండా చూసుకున్న కాంగ్రెస్ అధికార పార్టీగా దాదాపు 40% ఓట్లు నిలకడగా సాధిస్తోంది. కాంగ్రెస్ రాజకీయ ఆధిపత్యం చూస్తుంటే సమీప భవిష్యత్తులో ఆ పార్టీకి ప్రతిపక్షాల నుంచి కఠిన సవాళ్లు ఎదురయ్యే పరిస్థితులు తక్కువగా కనిపిస్తున్నాయి. ప్రతిపక్షాలు తమ వ్యూహాలపై పునఃసమీక్ష చేసుకోనంతకాలం కాంగ్రెస్ రాజకీయ ఆధిపత్యానికి ఎదురులేనట్టే. అలాగే కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఇలాగే పదిలంగా ఉన్నంతకాలం ప్రతిపక్షాలకు కూడా అధికారం అందని మానిపండే. ఇప్పటికే ముక్కోణపు పోటీలో ఎలా అడ్వాంటేజ్ తీసుకోవాలో ఔపోసన పట్టిన కాంగ్రెస్ ఎన్నికకు రాజకీయంగా మరింత రాటుదేలుతోంది. కాంగ్రెస్ ఇప్పుడున్న స్థితిలో అసలు ఆ పార్టీ వ్యూహాలు అర్థం చేసుకోవడమే విపక్షాలకు కానా కష్టంగా కనిపిస్తోంది.